నమస్కారం అనుష వినీత్ గారు. నమస్తే. మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి. అంటే మనీకి సంబంధించింది ఏ విధంగా ఏంటి, మీరు బిజినెస్ ఐడియాస్ చెప్పారు అండ్ బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చెప్పారు. మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటివి కూడా చెప్పడం జరిగింది అండ్ కొన్ని టెక్నిక్స్ కూడా కళ్ళ ముందు చూపించడం జరిగింది. అంటే మన విజువలైజేషన్ కానీ ఏ విధంగా ఉంటే మనకి యూనివర్స్ కనెక్ట్ అవుతుందని చాలామంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు. యూనివర్స్ మనకు కనెక్ట్ అయిందని ఏ విధంగా తెలుస్తుంది అంటారు? ఓకే, యూనివర్స్ మనకు కనెక్ట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, ఇది జనరల్గా నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి. యూజువల్గా కూడా యూనివర్స్ కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కానీ నాకు కూడా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అంత తెలియదు. ఎప్పుడైతే తెలుసుకుందో అప్పుడు కొన్ని విషెస్ డిజైర్స్ అన్ని రాసుకున్నాను. ఓకే, ఏవైతే రాసుకున్నానో అవన్నీ జరిగాయి, అన్నీ జరిగాయి. అంటే అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇది మనకు నిజంగా వర్కౌట్ అవుతుంది అనేది నాకు కొంచెం తెలిసింది. సో మన విషయం ఏదైతే కోరుకుంటామో అది నెరవేర్చుకోవాలి అని మనకు తపన ఉంటుంది. తాపత్రయం ఉంటే కాదు, దాని మీద మనము ఇంకా మనకు కనెక్ట్ అవ్వేలా చేసుకోవాలంటే ఫస్ట్ మనము హ్యాపీగా ఉండాలి. ఓకే, నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నవ్వుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి ధైర్యంగా ఉండాలి. హ్యాపీగా ఉండే వాళ్ళకి అండ్ ధైర్యంగా ఉండే వాళ్ళకి ఎక్కువగా యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ట్రూ, అది నిజం కూడా. ఎందుకు అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు మనకి. ఎవరైతే ధైర్యం చేసి ఒక ముందు అడుగు వేసి ప్రయత్నిస్తారో వాళ్ళకే విజయం వస్తుంది. అంతేనా కాదా? వచ్చే ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని నిలదొగ్గుకొని ఆనందంగా ఉంటేనే సక్సెస్ కూడా వస్తుంది. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీగా ఉండడమే, అంతే కదా. ఇప్పుడు మీరు జనరల్గా చూస్తండి, మీ దగ్గర ఉన్న అమౌంట్ చూస్తే నాకు అనిపిస్తుంది నా దగ్గర అంత లేదే అనే బాధతో ఉన్నాను అనుకుంటే నేను ఆనందంగా లేనన్నట్టే. సో ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న అలా చూసుకుంటూ ఉంటే ఈ ప్రపంచంలో మనకన్నా గ్రో అయిన వాళ్ళందరూ ఉంటారు. సో కాబట్టి ఉన్న దాంట్లో మనకున్న దాన్ని గ్రో ఎలా చేసుకోవాలి, మన తప్పుల్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేదే మన చేతిలో ఉంటుంది. సో అలా మనం ఆలోచించుకొని మనల్ని మనం ఆనందంగా ఉంచుకోగలిగితే సరిపోతుంది. యూనివర్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. ఈరోజు మీకు ఒక సైన్ చెప్తాను. ఓకే, ఇది నేను చెప్పాను కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను అని. దిస్ ఈస్ కాల్డ్ రెయిన్బో టెక్నిక్. రెయిన్బో టెక్నిక్ మనకి నేచర్ ఏదో రకంగా కొన్ని సైన్స్ పంపిస్తుంది. మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా కానీ ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది అని అంటే మనకి నేచర్ చెప్పే మాట ఏంటి అంటే, న్యాచురల్ బీయింగ్స్ కదా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. నువ్వు ఒక 10 డేస్గా నీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసావు, దిస్ ఈస్ ద సైన్, నీకు అందుకోసమే ఈ అరగకపోవడము, తలకాయ నొప్పి రావడము. సో కాబట్టి ఇప్పుడు నువ్వు రైట్ టైంకి ఫుడ్ తిను, నువ్వు రైట్ టైంకి నిద్రపో, నీకు తలకాయ నొప్పి కళ్ళు తిరగడం పోతుంది, నీ ఫుడ్ అంతా బాగుంటుంది, నీ సిస్టమ్ బాగుంటుంది అని మనకు ఒక సైన్ వస్తుంది అన్నట్టు. మనం అది ఆలోచించకుండా అలా మనల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడుతూ ఉంటాము. మళ్ళీ అదే రొటీన్ని వెళ్తాం అన్నట్టు. రొటీన్ మార్చుకోవాలి అని అనుకోము. అలానే మన ఆలోచనలు కూడా అంతే. ఏవైతే వస్తూ ఉంటాయి, పొద్దున్న లేచిన కాంచి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుకోండి, చుట్టుపక్కల ఏదో ఒక చూస్తే. రీసెంట్గా కూడా నాగరాజు గారు ఒక ఆవిడ కౌన్సిలింగ్కి వచ్చింది. జనరల్గా మాట్లాడుతుంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను నా పేరెంట్స్ని హేట్ చేస్తున్నాను అని చెప్పింది. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు అని. సో నీకు చాలా చేసిన పేరెంట్స్ ఒక్క పెళ్ళి ఇష్టం లేని చేయడం వల్ల నువ్వు హేట్ చేస్తున్నావు. నువ్వు ఎవరిని హేట్ చేస్తున్నావు అంటే నువ్వు కన్నా తల్లిదండ్రులనే హేట్ చేస్తున్నావు. మనస్పర్ధలు వేరు, హేటింగ్ వేరు. నాకు వాళ్ళని చూస్తే ఇరిటేట్ ఫీల్ అవుతున్నాను, నేను వాళ్ళని చూస్తుంటే నాకు కోపం వస్తుంది, ఇలా ఫీల్ అవుతుందంట. అంత ఫీల్ అయ్యే ఆవిడకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. అంటే లోపల బాయిల్ అయిపోతూ ఉంది తను, అంతేనా కదా. సో కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం ఆ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మన ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ పాజిటివ్స్ చేసి గుర్తు తెచ్చుకొని వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నిజంగా మీ సోల్ పీస్ అవుతుంది, పీస్ఫుల్ సోల్ అవుతారు మీరు. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేసి థ్యాంక్ యూ, నిజంగానే మీరందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టే కదా ఓకే అని వాళ్ళు చేసిన చెడు గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళు చేసిన మంచి అంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళకి థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ చేయండి. పిల్లలు ఉంటారు అలా చేస్తారని తిడతారు వాళ్ళని యూజువల్గా. సో పిల్లలు పుట్టి వాళ్ళు చిన్న ముద్దు పనులు చేస్తుంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది. రే నువ్వు నన్ను నవ్విస్తావురా, నా బాధని పోగొట్టేది మొత్తం నువ్వేరా, నీకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని మనం అంటామా? అనం కదా. సో డే మొదలు పెట్టగానే డైలీ 3 మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్తానండి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో మొదలు పెట్టండి. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఎవరైనా ఏదైనా చేయగలుగుతాం. సో కాబట్టి మీకు ఏమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే మాట్లాడుకొని రెక్టిఫై చేసుకుంటే ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఆ రెయిన్బో సైన్ ఏంటంటే, మనం ఒక విష్ కోరుకున్నాము.
ఏదైతే విష్ కోరుకున్నామో అది నెరవేరుతుంది అని మనకు అనిపించాలి అంటే ఒకటి ఇలా పెట్టుకోండి, ఏంటంటే ఈ కోరిక నాకు నెరవేరుతుంది, సో ఈ కోరిక నెరవేరుతుందని నాకు ఒక 2 డేస్లో తెలుస్తుంది, అది ఎలా అయినా అవుతుంది, ఇది అవుతుంది అని నాకు అనిపించిద్ది అనే ఫీలింగ్ రావాలి అంటే నేను ఈ రెయిన్బోని ఎక్కడైనా చూస్తాను అని అనుకోండి. రెయిన్బో కలర్స్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్ ఇవి ఉంటాయి కదా. సో న్యాచురల్గా నేను ఈ కోరిక కోరుకున్న తర్వాత నేను ఎక్కడైనా రెయిన్బో కలర్స్ నాకు ఈ 4-5 కలర్స్ ఏవైతే ఉంటాయి రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని ఒక 4 అన్నా 5 అన్నా పెట్టుకోండి, అన్ని కన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, రెడ్, గ్రీన్, బ్లూ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇవన్నీ వరుసగా నేను చూస్తాను అని అనుకోండి. సో ఆ 2-3 డేస్ తర్వాత రెయిన్బో అన్నా కనిపిస్తుంది మీకు, ఆ రెయిన్బో కలర్స్ అన్నా కానీ ఎన్వైర్న్మెంట్లో ఎక్కడో చోట కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఇది నేను అనుకుంటే ఒక మల్టీ కలర్ దుపట్టా వేసుకొని వెళ్తూ ఒక అమ్మాయి కనిపించింది. అది చూసిన వెంటనే నా విష్ నాకు గుర్తుకొచ్చింది. ఓకే, అది చూసిన వెంటనే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్ అని అనుకున్నాను. అది నాకు 1 మంత్లో జరిగింది. గ్రేట్. అంటే ఈ కోరిక కోరుకొని నేను అది చూడగానే కూడా నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. అంటే నా కోరిక నాకు గుర్తు చేస్తుంది, నువ్వు నన్ను మర్చిపోకు, నా కోసం నేను రెడీగా ఉన్నాను నీ దగ్గర రావడానికి, నన్ను అచీవ్ చేసుకో అని చెప్తుంది అన్నట్టు. సో మనం ఏం చేస్తాం, అలా అనుకున్నట్టే ఎస్ ఈ మంత్లో అది జరుగుతుంది అని పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ రకంగా మనం చిన్న చిన్న సైన్స్ ఇలాంటివి పెట్టుకుంటూ మనం అబ్జర్వ్ చేస్తూ మన ఎన్వైర్న్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం ఎక్కువగా నేచర్తో కనెక్ట్ అవుతాం. ప్రతి చిన్న అంశము మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది, ఆ మెసేజ్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ఒక్కోసారి వెళ్తూ ఉంటే మనం ఇలా అనుకోవచ్చు, మనకి నెంబరింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. ఏదైనా కానీ 444 కనిపిస్తే, 777 కనిపిస్తే, 488 కనిపించినా ఇలా చూస్తే వెంటనే కళ్ళు మూసుకొని నేను అనుకుంటున్న కోరికలన్నీ నెరవేరుతాయి, నేను నిన్ను ఒక కోరిక కోరుకున్నాను, ఈ నెంబర్ చూశాను అది నెరవేరుతుంది అని అనుకున్నా కానీ మళ్ళీ మన గోల్ని మనం రిమైండ్ చేస్తున్నట్టు అవుతుంది, మళ్ళీ మనం ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఇస్తున్నట్టు అవుతుంది. సో ఇలా ఈరోజు చెప్పిన ఈ నేచురల్ సైన్ రెయిన్బో మనకి ఎక్కడైనా కనిపిస్తుంది, లేకపోతే మనం అట్లీస్ట్ రెయిన్బోని మూవీలో అన్నా చూస్తాము, అలా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నట్టు. మూవీస్లో అయినా ఏదైనా చూసేటప్పుడు ప్రతి దాన్ని అబ్జర్వేషనల్ స్కిల్స్లో కనెక్ట్ చేసుకోవడం అన్నట్టు. ఎస్, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తే ఒక పార్క్లో అన్ని మల్టీ కలర్లో ఫ్లవర్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి, ఒక పాటలో అయినా కానీ మల్టీ కలర్లో ఫ్లవర్స్ ఇలా కనిపిస్తున్నట్టు రెయిన్బో కలర్స్ ఏవైతే ఉన్నాయో అలా మనము ఆ రకంగా సెట్ చేసుకోవాలన్నట్టు. అలా చేసుకున్న తర్వాత ఎస్ దిస్ ఏదైతే ఉందో డిజైర్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్, నేను చాలా ఆనందంగా ఉంటాను ఈ డిజైర్ ఫుల్ఫిల్ అవుతే అని ఇలా అనుకుంటే డెఫినెట్లీ మనకి ఆ కనెక్షన్, ఆ యూనివర్సల్ కనెక్షన్ అనేది జరుగుతుంది. మన కోరికలు మనం పెట్టుకున్న డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇంకా కూడా జనరల్గా మనకు అలాంటి సైన్స్ ఎలా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది కదా. యూజువల్లీ కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నెరవేరుతుంది, మనకి యూనివర్స్ ఎలా మెసేజ్ ఇస్తుంది అని తెలుసుకోవడానికి ఇంకొక టెక్నిక్ కూడా చెప్తా మీకు. ఏదైనా ఒక లాక్ తీసుకోండి, తాళం చెవి 2. పీపుల్ ఎక్కువగా తిరిగే చోట, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ అయినా కానీ, ఈవెన్ టెంపుల్ అయినా కానీ, ఎక్కడైనా మన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ, ఏదైనా ప్లేస్లో ఎక్కువ పీస్ఫుల్ ఉన్న ప్లేస్, పీపుల్ ఎక్కువ తిరిగే ఫ్లోలో ఉన్న ప్లేస్ వెళ్ళి తాళం వేసేయండి. అక్కడ ఒక చిన్నగా గొల్లానికి పెట్టడమైనా, లేకపోతే తాళం ఏముంది చిన్న మామూలుగా వేసేయచ్చు, ఎక్కడైనా కానీ నార్మల్ ఉన్న ప్లేస్లో అయినా వేయచ్చు. వేసేసి అక్కడ కీ కూడా పెట్టండి పక్కన. సో ఇప్పుడు మనము ఆలోచించుకోండి, అక్కడ అలా చేసి పెట్టినప్పుడు ఇలా అనుకోండి, ఈ విశ్వం నాతోటి కనెక్ట్ అవ్వాలి అని నాకు అనిపిస్తే కనుక ఇది ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు అని వెళ్ళిపోండి ఆ ప్లేస్ నుంచి. నెక్స్ట్ డే మీరు ఇన్ని డేస్ అన్నా ఇన్ని అవర్స్ అన్నా పెట్టుకోండి, ఇంత టైం లిమిట్ అని పెట్టుకోండి. వెళ్ళి చూడండి, అది అలానే తాళం వేసి ఉంటే కనుక టైం పట్టిద్ది మనం అనుకుంటున్న విషయం. అప్పుడు ఎందుకు మనకి ఇంకా నేచురల్ సైన్ రాలేదు అని అనుకోండి. ఓకే, అది కనుక ఓపెన్ అయ్యి ఉంది అనుకోండి, ఎవరైనా ఓపెన్ చేస్తే ఎస్ యూనివర్స్ ఈజ్ రెడీ టు రిసీవ్ యువర్ డిజైర్స్, మీకు అనుకుంటుందన్నీ జరుగుతుంది అని ఇలా తెలుసుకోండి. అండ్ ఇంకో టెక్నిక్ కూడా చెప్తానండి. ఓకే, ఏదైతే కనుక మన ఇంట్లో ఉన్న ఏదైతే ఫుడ్ దానా ఉంటుంది కదా, బియ్యం కానీ వడ్లు కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్నది మీకు ఇష్టమైంది ఏదైనా కానీ దాన్ని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళండి. ఆ ప్లేస్లో ఎలా ఉండాలంటే పక్షులు, జంతువులు ఏవి రాకూడదు అన్నట్టు, అటువంటి ప్లేస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇది అక్కడ పెట్టండి, పెట్టి ఇంత టైం అని సెట్ చేసుకోండి, 24 hours అని కానీ ఓకే 1 day అని ఇట్లా పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక కోరిక కోరుకోండి అన్నట్టు. ఈ యూనివర్స్ నాతోటి కనెక్ట్ అవుతే కనుక ఈ ఫుడ్ని ఎవరో ఒకళ్ళు తింటామో, ఏదో ఒకటి చీమలు కానీ పక్షులు కానీ తింటాయి, ఇక్కడ ఉండదు
అని అనుకోండి. నెక్స్ట్ డే వచ్చి చూస్తే అక్కడ ఫుడ్ పాడైపోయింది అనుకోండి, మేబీ మన విషెస్ అనుకున్నవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ టైం పట్టొచ్చు, అది మనకి యూనివర్సల్ అంతగా సపోర్ట్ చేయట్లేదు అని అనుకోవచ్చు. లేదు ఇంకా కూడా మనకి ఎక్కడ ఫుడ్ లేదు, అక్కడ చీమలు తిన్నా పక్షులు తిన్నా అక్కడ కనిపించలేదు అనుకోండి, యూనివర్స్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ యూ అని అనుకోండి. అంటే మనకి ఎవరో ఒక హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది, మనకి మనం చేద్దాం అనుకుంటున్న ఏవైతే కార్యాలు ఉంటాయి కదా, మన పనులు అన్నీ కూడా నిర్విరయంగా మంచిగా జరుగుతాయి అని ఒక కాన్ఫిడెన్స్తో, ఒక నమ్మకంతో మళ్ళీ మీరు చేస్తున్న పనితోటి నిమగ్నమైపోయి చేస్తే డెఫినెట్లీ మనకు తెలుస్తుందంటే ఈ రకంగా యూనివర్సల్ సైన్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. ఎస్, మనం అనుకుంటున్న పనులన్నీ కూడా జరుగుతాయి అని ఇలా ఇండికేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. అయితే క్లాసెస్ అయితే చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు, అండ్ సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి ఎస్పెషల్లీ విమెన్ అంటారు, అటువంటి వాళ్ళకి మీ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, సో ఎవరైతే కూడా మన బిజినెస్ క్లాసెస్ మనము చెప్తున్న రెగ్యులర్గా కూడా బిజినెస్ ఐడియాస్, బిజినెస్ ఎఫర్మేషన్స్, ఇంకా కూడా మైండ్ మాస్టరీ ఎలా అవ్వాలి, మన ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మన రెగ్యులర్ క్లాసెస్లో చెప్తూ ఉన్నాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అప్రోచ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటే డెఫినెట్లీ ఎవ్రీ మంత్ 1 ఆన్లైన్ అండ్ 1 ఆఫ్లైన్ క్లాస్ ఇస్తున్నాము. సో ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా కూడా ఏంటంటే యూజువల్లీ కొంతమంది మనల్ని అడుగుతుంది ఏంటంటే కాల్ చేసి బిజినెస్ ఏవైతే మేము చేస్తున్నామో వాటికి ప్రమోట్ చేస్తారా అని అడుగుతున్నారు. మీరు చేసే బిజినెస్ ఏదైనా కానీ మీరు కొద్దిగా లాస్లో ఉన్నారు, మేము ఇంకా కూడా మీకు ఏ రకంగా అయినా ప్రమోషన్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే రకంగా కూడా మనం బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక మీ బిజినెస్ని కానీ లేదంటే మనీ ఎర్నింగ్స్ కానీ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీకు అనిపిస్తే, మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ చాలామంది కంపెనీస్ అయితే పెట్టుంటారు, వాటిని డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాసెస్ ఏ విధంగా ముందుకెళ్తే చేయొచ్చు అంటారు అనేది కూడా ఒక అవగాహన ఉండదు. అటువంటి వాళ్ళు కూడా సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే కొత్త ఐడియాతోటి ముందుకెళ్ళాలనుకున్నా కూడా అనుష వినయత్ గారిని కలిసి సంప్రదింపులు జరపాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.